కేంద్రం 11 రాష్ట్రాలకు ప్రత్యేక సాయం అందించడానికి సిద్ధమైందని, అందులో ఏపీకి కూడా స్పెషల్ అసిస్టెన్స్ అందుతుందని అన్నారు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి. పోలవరం భూసేకరణ పనుల మీద కేంద్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తే ఆ నిధులు కూడా రీయింబర్స్ చేస్తుందని అన్నారు పురంధేశ్వరి. ప్రధానంగా అందరి మనసుల్లో ఈ ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి అంశం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెంట్ ఇస్తాము ఈ రాష్ట్రాలకు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 11 రాష్ట్రాలకి ఇవాళ స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వబోతున్నారు. ఆ స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి 11 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మేము బిల్లు ఇచ్చాం 2334 కోట్ల రూపాయల మేరకు మేము బిల్లు ఇచ్చున్నాం, వాటిని రీయింబర్స్ చేయట్లేదని చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారి పోలవరం డిజైన్ చేసినప్పుడు పట్టిసీమ లేదు, ఇవాళ అంతర్భాగంగా మీరు ఎట్లా చూపించగలరని చెప్పి ఒక అనుమానాన్ని కేంద్ర ప్రభుత్వం లేవనెత్తడం జరిగింది. అదేవిధంగా రీహాబిలిటేషన్కి సంబంధించి, ల్యాండ్ యాక్విజిషన్కి సంబంధించి వీటి మీద ఉన్నటువంటి అనుమానాలు కనుక నివృత్తి చేసినట్లయితే వెంటనే మేము రీయింబర్స్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మటుకు ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇవ్వడంలో ఎప్పుడు వెనకాడలేదు, వెనకాడబోదు కూడా.